రేపే చివరి కార్తీక ఆదివారం. రహస్యంగా రాత్రికి ఇలా చేయండి చాలు. మీ కష్టాలు పోతాయి. ఇంటి నిండా డబ్బు నిలుస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి రేపు కార్తీక ఆదివారం రోజు నిమ్మకాయతో ఇలా చేయండి. ఇలా చేయటం వలన మీకు మ్యాజిక్ చేసినట్టు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కార్తీక ఆదివారం నాడు చేసే ఈ నిమ్మకాయ పరిహారం మన జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇబ్బందులను పోగొడుతుంది. మన కష్టాలను తీర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆదివారం అనేది అమావాస్య అంత శక్తిని కలిగి ఉంటుంది కనుక ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ పరిహారం చేయటం వలన ధన సమస్యలు పోతాయి. కష్టాలు పోతాయి. ధనం కలిసి వస్తుంది. మీద ఉన్న చెడంతా కూడా పోతుంది. నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. వ్యాపార నష్టాలు తగ్గుతాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది కనుక ఆదివారం రోజు రాత్రి సమయంలో రహస్యంగా ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయండి. మరి ఈ కార్తీక ఆదివారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిమ్మకాయలకు ఎన్నో శక్తులు ఉంటాయి. అందుకే పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక ఆదివారం రోజు నిమ్మకాయతో ఒక చిన్న పని చేస్తే చాలు, క్షణాలలో ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెబుతుంది. ఏమీ లేదు, రేపు రాత్రి సమయంలో చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా 2 తమలపాకులను పెట్టి ఆ తమలపాకుల మీద ఈ 2 నిమ్మకాయ ముక్కలను పెట్టండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కల మీద 2 కర్పూరం బిళ్ళలు కూడా వెలిగించండి. అలా అవి వెలిగేటప్పుడు ఒక నమస్కారం చేసుకోండి. మీకు ఉండే కష్టాలు, మీ ఇంట్లో వారికి ఉన్న అన్ని కష్టాలు, బాధలు పోవాలని మనసులో కోరుకోండి. ఆ నిమ్మకాయ ముక్కలను అలాగే మరునాడు ఉదయం వరకు గుమ్మం దగ్గర అలాగే వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం మీరు ఈ నిమ్మకాయ ముక్కలను, తమలపాకులను తీసుకుని వెళ్ళి తులసి కోట ఉంటుంది కదా, ఆ తులసి కోటలోని మట్టిలో పాతి పెట్టేయండి. వాటిని బయటకు తీయాల్సిన పని లేదు. అవి మట్టిలో కలిసిపోతాయి. ఇలా ఈ కార్తీక ఆదివారం రోజు చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం చేశారంటే క్షణాలలో ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం పూర్తయిపోయిన తర్వాత మరుక్షణమే శుభవార్తలు వింటారు. మీరు కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధనం మీ వైపు విపరీతంగా ఆకర్షించబడుతుంది. మీ మీద ఉన్న చెడంతా కూడా పోతుంది. ఐశ్వర్యం ఆకర్షించబడుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక మీరు కూడా ఈ కార్తీక ఆదివారం రోజు ఒకే ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.